హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ఇంకా మన ముందు వీడియోలో చెప్పినట్టు షికారా బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకే రోజులో షికారా అండ్ హౌస్ బోట్ రెండు ఎక్స్పీరియన్స్ చేసామండి. అయితే హౌస్ బోట్లో నైట్ స్టే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇంకా షికారా రైడ్ అయిన వెంటనే ఈవినింగ్ 5:30కి మా హౌస్ బోట్ అయితే పాయింట్ దగ్గర రెడీగా ఉంది. హౌస్ బోట్లోకి ఎక్కడానికి కొంచెం భయం అనిపించింది, బట్ ఆ తర్వాత మాత్రం అదేం లేదనుకోండి. లేడీస్ ఫస్ట్ అని అంటారు కదా, అందుకే మా లేడీస్ని అయితే ముందు పంపించేసాం. వాళ్ళకి ఏం జరిగినా తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చులే అని అనుకున్నాం. ఇప్పుడు మీకు చూపించబోయేది మనం ఎక్కబోయే హౌస్ బోట్ అండి. హౌస్ బోట్ ఇలా ఒక సైడ్కి అయితే ఆపేస్తారు. ఈ ఏరియా అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా హౌస్ బోట్ లోపలికి అయితే వెళ్ళి హౌస్ బోట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. స్టార్టింగ్లోనే ఇలా ఒక హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు వేసుకొచ్చిన స్లిప్పర్స్ కానీ షూస్ కానీ ఇక్కడే విడిచిపెట్టి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకో తర్వాత తెలుసుకుందాం. ఇంకా ఈ టోటల్ హౌస్ బోట్లో 4 రూమ్స్ ఉన్నాయండి. కింద ఒక 2 రూమ్స్, పైన ఒక 2 రూమ్స్. ఈ కింద ఉండే ఈ 2 రూమ్స్కి లోపల ఉన్న విండో వల్ల బ్యాక్ వాటర్ వ్యూని మనం రూమ్ నుంచే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే స్టెప్కి పక్కనే ఒక కిచెన్ కూడా అరేంజ్ చేసి ఉంటుంది. మనమైతే ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన కిచెన్ రూమ్స్ అయితే పైనవే. పైకి వెళ్తున్నప్పుడు కూడా బ్యాక్ వాటర్ వ్యూ ఇలా విండోస్ ద్వారా మనమైతే చూడొచ్చు. ఫైనల్గా ఇవే పైన ఉన్న 2 రూమ్స్ అండి. మాకు అలాట్ చేసిన రూమ్స్ కూడా ఈ 2 రూమ్సే. ఇంకా అలా రూమ్స్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళగానే ఇలా ఒక పెద్ద డైనింగ్ హాల్ అయితే ఉంటుంది. ఈ అంబియన్స్ చాలా బాగుంది. ఇది చూస్తుంటే బోట్లో ఉన్న 4 ఫ్యామిలీస్కి కరెక్ట్గా సరిపోయేలా ఉంది. ఇంకా ఇప్పుడు చూసారా, ఈ విండోస్ పక్కనే ఉన్న సీటింగ్ సిస్టమ్ చూడండి. ఇన్ కేస్ మీరు పక్కనే ఉన్న వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయాలన్నా, లేదా అలా కూర్చొని తింటూ వ్యూని ఎంజాయ్ చేయాలన్నా ఇదే బెస్ట్ ప్లేస్. ఇప్పుడైతే మాకు అలాట్ చేసిన రూమ్స్ని అయితే మీకు ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఈ హౌస్ బోట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి నాన్ ఏసీ, ఇంకోటి ఏసీ. మేమైతే ఏసీ రూమ్ ఉన్న బోట్ని తీసుకున్నాం. బట్ ఏసీ మాత్రం నైట్ 9కి వేస్తారు, మళ్ళీ మార్నింగ్ 6 వరకు ఉంచుతారు దాన్ని. సో ఈ కండిషన్స్ అన్ని మీరు ముందే చూసుకొని బుక్ చేసుకోండి. ఏసీ బోట్ అంటే త్రూఅవుట్ డే మొత్తం ఏసీ ఉంటుందని మాత్రం అనుకోమాకండి. రూమ్ చూపించేసాం, అలాగే టోటల్ హౌస్ బోట్ ఎలా ఉంటుందో కూడా చూపించేసాం. మా ఎక్స్పీరియన్స్ వల్ల నాకు తెలిసిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడమే మా మోటో. అందుకే ఈ హౌస్ బోట్ స్టేలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, మనం హౌస్ బోట్ని డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ వీకెండ్స్ అండ్ ఫెస్టివల్ టైమ్స్లో డైరెక్ట్ బుకింగ్కి అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే క్రౌడ్ హెవీగా ఉంటే మాత్రం అలపిలో హౌస్ బోట్ అనే ఆప్షనే మనకు వర్కౌట్ అవ్వదు. అండ్ కంపేర్ టు నార్మల్ డేస్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువగా చెప్తారు. పాయింట్ నెంబర్ 2, జనరల్గా ఏదైనా ప్లాన్ చేసుకునే ముందు ఒక 2-3 ఆప్షన్స్ చూసుకొని బెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా హౌస్ బోట్ బుక్ చేసుకునే ముందు 4-5 చోట్ల ఎంక్వైరీ చేయండి. బట్ మెయిన్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అండ్ అలాగే ఏమేమి ఏరియాస్ కవర్ చేస్తారు అనేది అడిగి క్లియర్గా తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 3,
మా ఎక్స్పీరియన్స్ ద్వారా మేము చెప్పబోయేది ఏంటంటే హౌస్ బోట్ని ఒక కంప్లీట్ డేకే బుక్ చేసుకోండి. అప్పుడైతేనే సైట్ సీయింగ్ మొత్తం కవర్ చేస్తారు. ఈ సైట్ సీయింగ్లో పున్నమాడ లేక్, ఫిష్ మార్కెట్, అంతేకాకుండా చుట్టుపక్కల విలేజెస్, కెనాల్స్ ఇవన్నీ చూడొచ్చు. అదర్వైజ్ మాకు జరిగినట్లే మీకు జరిగిద్ది. మనలో చాలామందికి అలప్పి అన్న, బోట్లో నైట్ స్టే అన్న, ఏమై చేసావో మూవీయే గుర్తొస్తుంది. అండ్ ఆ మూవీ వల్లే ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి బోట్ ఎక్కిన కాసేపటికి ఇలా రోడ్ సైడ్ బోట్ ఆపేస్తే ఇంకేం ఆనందం ఉంటుంది. ఛార్జ్ పెట్టారేమో, కాసేపు ఆగి తీస్తారని చాలాసేపు ఎదురు చూసాం. బట్ ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఇంకా ఆ బోట్ అక్కడి నుంచి మార్నింగ్ వరకు కదలదని. అంతేకాదు, కావాలంటే మీరు అలా నడుచుకుని వాక్కి కూడా వెళ్ళొచ్చు అని. ఓ గాడ్, ఆ మాట విన్న వెంటనే మా వాళ్ళ ఫేస్ చూడాలి, ఇప్పటికీ నవ్వొస్తుంది. జస్ట్ ఏం లేదండి, ఒక సైడ్ ఒడ్డు నుంచి ఇంకో సైడ్ ఒడ్డుకి తెచ్చారు అంతే. ఇంతోటి దానికి కార్ని కార్ పార్కింగ్లో పెట్టి మాకు కావాల్సిన లగేజ్ని మాతో తెచ్చుకోవడం ఏంటి విచిత్రం కాకపోతే. ఇంకా చెప్పాలంటే మా బోట్ ఉన్న ప్లేస్ నుంచి కార్ పెట్టిన ప్లేస్కి వెళ్ళడానికి హార్డ్లీ ఒక 5 to 10 minutes పడుతుందండి అంతే. సో మా వాళ్ళకి ఏం చేయాలో తెలియక మేమున్న ప్లేస్కి కార్ని కూడా తెచ్చేశారు. అందుకే మీరు కంప్లీట్ డేనే బుక్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ 12కి చెక్-ఇన్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి మీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 5, ఈవినింగ్ 6 to 6:30 లోపు బోట్ అయితే ఒక వడ్డుకి అయితే తెచ్చి ఆపేస్తారు. ఆ టైంలో మీరు అలా వాక్కి వెళ్ళొచ్చు, లేదా షేర్ ఆటోస్ మాట్లాడుకొని నియరెస్ట్ టెంపుల్స్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళి రావచ్చు. ఎక్కడికైనా వెళ్ళండి, బట్ బోట్లోకి మాత్రం నైట్ 10:30 కల్లా వచ్చేసేయాలి. పాయింట్ నెంబర్ 6, ఇంకా కేరళ అంటే మెయిన్గా ఫుడ్ గురించి ఆలోచిస్తాం కదా. బట్ డోంట్ వరీ, వీళ్ళు మనకు మంచి ఫుడ్డే ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం తెలుగు స్టేట్స్ నుంచి వెళ్తే మన టేస్ట్కి అనుగుణంగా ఉండే ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు. అలాగే తమిళియన్స్ వెళ్తే వాళ్ళ టేస్ట్ని బట్టి ప్రిపేర్ చేస్తారు. సో ఫుడ్ గురించి అయితే అస్సలు వరీ అవ్వద్దు. చెప్తే కొంచెం ఓవర్గా అనిపించవచ్చు, బట్ వీళ్ళు ప్రిపేర్ చేసిన ఫ్రాన్స్ కర్రీ టేస్ట్ ఉందండి, అబ్బా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత టేస్ట్ ఉంటుందని. ఫ్రాన్స్తో పాటు చికెన్ అండ్ బిర్యానీ అండ్ అంతేకాదు వైట్ రైస్, దానిలోకి పప్పు కూడా ఇచ్చారు. మా 1 week కేరళ ట్రిప్లో మేము ఫుడ్ని కడుపు నిండా తినేది మాత్రం ఇక్కడేనండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉండబోతుందో. బోల్డ్ అంత మనీ ఫుడ్ కోసం హోటల్స్కి పెట్టాం, కానీ సరైన ఫుడ్ మాకైతే ఎక్కడా దొరకలేదు. బట్ వీళ్ళు ఇచ్చిన ఫుడ్ మాత్రం రియలీ సూపర్. ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో మీకు కావాల్సిన మెనూ ముందుగానే చెప్పండి. బేస్డ్ ఆన్ అవైలబిలిటీ మ్యాక్సిమం వాళ్ళు మనం ఆర్డర్ చేసిందే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఫిష్ మార్కెట్లోకి వెళ్ళి ఏమైనా పర్చేస్ చేసి మీకు స్పెషల్గా ఏమైనా కుక్ చేయమన్నా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇంకా పాయింట్ నెంబర్ 6, హౌస్ బోట్లో టీవీ, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉంటాయి, బట్ వాటికి కూడా టైం ఉంది. మీరు ఏం యూస్ చేస్తున్నా కానీ వాటికి డెడ్ లైన్ మాత్రం నైట్ 10:30. పాయింట్ నెంబర్ 7, స్లిప్పర్స్, షూస్ స్టార్టింగ్లోనే వదిలేయాలని చెప్పే కదండి. దానికి రీజన్ ఏంటంటే ఒక్కసారి బోట్లో మనం నడిచే ఏరియా చూడండి, అదంతా హై కాస్ట్ వుడ్తో చేపించిన షీట్స్. మనం స్లిప్పర్స్, షూస్తో అటు ఇటు నడవడం వల్ల ఆ గ్లో పోతుందని మనల్ని స్లిప్పర్స్తో లోపలికి అలౌ చేయనివ్వరు. అమ్మో నా షూస్ అంటే నాకు చాలా ఇష్టం, లేదా ఇవి చాలా కాస్ట్ పెట్టుకున్నా అనే ఫీలింగ్ మీకుంటే కనుక వాటిని చేత్తో పట్టుకొని మీ రూమ్కి తీసుకెళ్ళొచ్చు. సో అలా డే అయితే కంప్లీట్ అయింది. ఇంకా నైట్ ప్రశాంతంగా రూమ్లో ఏసీ వేసుకొని పడుకోవడమే, ఎందుకంటే బయట అంతా ఫుల్గా వర్షం. సో అన్నీ క్లోజ్ చేసేసారు, ఇంకేముంటుంది చూడడానికి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.